తెలంగాణలో అఖిలపక్ష భేటీ వేళ బీజేపీకి కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీల భేటీకి వెళ్లకూడదని నిర్ణయించారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఆహ్వానం ఆలస్యంగా అందరినీ కిషన్ రెడ్డి అన్నారు. ఎంపీల సమావేశంపై పార్టీలో చర్చించుకునే సమయం లేదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తే ముందుగానే తెలియజేయాలని కిషన్ రెడ్డి సూచించారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఆల్ పార్టీ ఎంపీల సమావేశం ఉదయం 11 జరగాల్సి ఉంది. కానీ ఈ సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు తెలియజేయడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే అందరికి సమావేశం ఇచ్చాను, ఖచ్చితంగా వస్తారని చెప్పి కూడా అతను మనకు నిన్న చెప్పడం కూడా జరిగింది. కానీ ఈ నేపథ్యంలో ఈ రోజు చూసినట్లయితే కిషన్ రెడ్డి లేఖ రాయడం జరిగింది. ఏదో ఈ సమావేశానికి దూరంగా ఉంటామని చెప్పి, ఎందుకంటే సమయం అంటే సమాచారం ఇచ్చింది కూడా నేను ఈసారి కనుక మీటింగ్లు ఏర్పాటు చేస్తే కొంత ముందస్తుగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్టీలో అంతర్గత జాతీయ నాయకత్వంతో మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. నిన్ననే చెప్పేసరికి అవకాశం లేకుండా పోయింది కాబట్టి కొంచెం ముందస్తుగా తెలియజేస్తే పార్టీలో కూడా మాట్లాడుకుని సమావేశాలకు హాజరు కావడంపై ఏ ఇష్యూస్ మీద మాట్లాడే అంశం మేము కూడా నిర్ణయించుకొని వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా తను చెప్పుకుంటూ జరిగింది. అలాగే ఏదైతే మోడీ నేతృత్వంలో తెలంగాణ ఆల్రెడీ కేంద్రం కట్టుబడి ఉంది, అభివృద్ధి నిధులు ఇస్తుంది, అన్ని ఇస్తుంది, ఇంకా కేంద్రంపై పోరాడాల్సిన అవసరం ఏముందనే వ్యాఖ్యలను కూడా తను ఇండైరెక్ట్ గా చెప్పినట్టు కూడా మాకు తెలుస్తుంది. దీంతో పాటు ఈ రోజు అధికారికంగా కొన్ని షెడ్యూల్స్ కూడా వారికి, అంటే కేంద్ర మంత్రులుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, వారికంటూ కొన్ని షెడ్యూల్స్ ఉన్నాయి. సో ఆ షెడ్యూల్స్ కూడా ఫిక్స్ అయి ఉన్నాయి. అందుకే కొంచెం ముందస్తుగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి, అందుకే దూరంగా ఉంటామని చెప్పి కూడా వారు చెప్పుకుంటూ జరిగింది. అలాగే ప్రజాభవన్లో జరుగుతున్న ఆల్ పార్టీ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కూడా హాజరు కావడం లేదు. నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ఎంపీలు కూడా సమావేశం అయ్యారు. అయితే బీఆర్ఎస్ కి ఉన్నది రాజ్యసభ సభ్యులు, ఎంపీలు ప్రత్యక్ష ఏదైతే పార్లమెంట్ సంబంధించిన ఎంపీలు లేరు, రాజ్యసభకు సంబంధించిన ఎంపీలు 4 ఉన్నారు. సో బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ ప్రతినిధులు వహిస్తున్న 4 ఎంపీలు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. గులాబీ బాస్ కేసీఆర్ తో చర్చించి అనంతరం హాజరు కావద్దని చెప్పి కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అంటే ముఖ్యంగా నిన్న జరిగిన ఫామ్ హౌస్ మీటింగ్ లో కేసీఆర్ చెప్పారు, ఏదైతే ఇండివిజువల్ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, మనమే కేంద్రంతో గట్టిగా పోరాడదాం, ఆ క్రెడిట్ అంతా సింగిల్ గానే తీసుకుందాం, కలిసి పోరాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మనమే బీజేపీ కొట్లాడి పోరాడి ఏదైతే ఆ క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందనే ఒక నేపథ్యం చర్చ అయినట్టు తెలుసు. ఇందులో భాగంగానే వారు కూడా ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి హాజరవడం. సో ఇప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు అలాగే రాజ్యసభకు సంబంధించిన ఎంపీలు మాత్రం ఈ సమావేశానికి హాజరవుతారు. హాజరై చర్చించిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. సో ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి దూరంగా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ఎలా